ప్రేమకు పట్టాభిషేకం పార్ట్ 10 పార్ట్ 9 చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదండి. ఇది ఒక మంచి ప్రేమ కథ. ఓకే, కథలోకి వెళ్ళిపోదాం రండి. సుధా నీరజాలు కాలేజీకి వెళ్ళి వస్తున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా కాలేజీలో ప్రోగ్రామ్స్ పెట్టారు. వాటిలో పార్టిసిపేట్ చేయడానికి అంతా ముందుకు వస్తున్నారు. కానీ సుధాకి ఇష్టం లేక తన పేరు లిస్టులో చేర్చలేదు. అంతా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన నాట్యానికి, పాటలు పాడడానికి కూడా ప్రిపేర్ అవుతున్నారు. రిహర్సల్స్ చేస్తున్నారు. అందుకే 4-5 రోజుల ముందు నుండి కాలేజీలో క్లాసులు అంతగా జరగడం లేదు. ఏదే 1-2 జరుగుతున్నాయి అంతే. నీరజ కూడా ప్రోగ్రాంలో పాట పాడడానికి ప్రిపేర్ అవ్వాలని ఆ రోజు కాలేజీకి రాలేదు. ఇంటి దగ్గర అయితే వాతావరణం సైలెంట్గా ఉంటుంది కాబట్టి పాట ప్రాక్టీస్ చేయొచ్చని ఆ రోజు కాలేజీ మానేసింది. కానీ సుధా మాత్రం కాలేజీ మానడానికి మనసొప్పక 2-3 క్లాసులు పోయినా చదువు ఆటకెక్కుతుందని భయంతో ఆ రోజు ఆమె కాలేజీ మానలేదు. ఒంటరిగా ఒక్కతే వెళ్ళింది. ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం చీకటి పడిపోయింది. అది జనవరి నెల, శీతాకాలం కావడంతో తొందరగా చీకటి పడింది. సుధా నెమ్మదిగా ఆ చలిగాలిలో సైకిల్ తొక్కుతూ వస్తుంది. ఆ చిరు చీకటిలో ఉన్నట్టుంది. ఆమెను సైకిల్ మీద నుండి ఎవరో కిందికి లాగి పక్కన ఉన్న తోటలోకి లాక్కుని పోయారు. అసలు చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెట్లు మధ్యకి వెళ్ళాక ఇంకా చీకటిగా ఉంది. మనుషులు ఆకారం తప్ప ముఖం క్లియర్గా తెలియడం లేదు. ఆమెను కింద పడవేసి విద్యుత్ చేష్టలతో ఆమెను హింసించబోతుంటే ఆమె ఆ వ్యక్తి నుండి తప్పించుకోవడానికి పెనుగులాడుతూ నన్ను రక్షించండి అంటూ గట్టిగా అరుస్తూ ఊపిరి ఆడక ముచ్చెమటలు పట్టేస్తుంటే ఉన్నట్టుండి ఎవరో ఆమె ఒళ్ళంతా తడుముతూ అఘాయిత్యం చేయబోతున్న అతనిని చేతిలో ఉన్న లావుపాటి దుడ్డుతో ఒక దెబ్బ వేశాడు. దెబ్బ పడిన వ్యక్తి స్పృహ తప్పి పడిపోతుంటే చెట్ల మధ్య నుండి రోడ్డు మీదికి ఈడ్చుకొని వచ్చాడు. ఈ జరిగిన సంఘటన నుండి నెమ్మదిగా తేరుకున్న సుధా బట్టలు సరి చేసుకుని గబగబా రోడ్డు మీదకి వచ్చి సైకిల్ తీసుకొని దుర్మార్గుడి నుండి తనను రక్షించిన వ్యక్తి ఎవరా అని అప్పుడే వెలిగిన స్ట్రీట్ లైట్ వెలుతురుతో అతన్ని చూసింది. వెంటనే సిగ్గుతో తలదించుకొని ఏడుస్తూ కుమిలిపోతోంది. ఆమె పరిస్థితిని గమనించిన అతడు నెమ్మదిగా ఆమె భుజంపై చేయి వేసి లాలనగా ఓదార్చుదామని ధైర్యం చెప్పబోయాడు. ఆ పరిస్థితిలో అతడిని వాటేసుకుని ఏడుస్తూ అంతలోనే ఏదో గుర్తుకొచ్చినట్లు దూరంగా జరిగి, సారీ తన్నయ్య గారు, మీరు రాకపోతే నా పరిస్థితి ఏంటి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంటే, ఏదో పని ఉండి బయటికి వెళ్ళాను. ఈ రూట్లో వస్తుంటే మీ సైకిల్ రోడ్డు పక్కగా పడి ఉండటం గమనించి చుట్టూ కలియ చూశాను. అంతలో రక్షించమని మీ అరుపులు వినపడ్డాయి. అందుకే ఇటుగా వచ్చేసరికి ఈ దుర్మార్గుడు మిమ్మల్ని హింసిస్తూ కనిపించాడు అంటూ ఒక చేతిలో పట్టుకున్న అతడి భుజం మీద పిడుగుతులు గుద్ది ఇంకా కసి తీరక ముఖం మీద గుద్దబోతూ అప్పుడు గమనించాడు. అదే సమయానికి సుధా కూడా ఆ స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆ దుర్మార్గుడి ముఖాన్ని చూసి కంగారుతో నెవ్వరపోయింది. ఆ దుర్మార్గుడు ఎవరో కాదు, వాడు రవి కావడంతో తనకి ఇంకా కోపం పెరిగిపోయి ఆవేశంతో బలంగా ముఖంపై పిడుగుతులు గుద్దాడు. ఆ దెబ్బలతో రవి ముక్కు నుండి రక్తం కారుతుంటే, తనయ్య గారు, వీడిని మీరు శిక్షించి అపకీర్తి పాలు కాకూడదు, వీడిని పోలీసులకు అప్పచెప్పుదాం అని సుధా అంటుంటే, ప్లీజ్ సుధా, నన్ను పోలీసులకు అప్పచెప్పొద్దు. మా అమ్మ నాన్న ఈ విషయం తెలిస్తే బతికి ఉండరు. నన్ను పోలీసుల పాలు చెయ్యొద్దు ప్లీజ్ అండి అంటూ తనే కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నాడు. పోనీలే తనయ్య గారు, పోలీసుల దాకా వెళితే వీడి చదువు కూడా నాశనం అవుతుంది. ఇక్కడితో వీడిని వదిలేద్దాం అని జాలిగా ఆమె అంటుంటే, ఇలాంటి ఆడవాళ్ళు ఉండబట్టేరా మీలాంటి వాళ్ళు బతికిపోతున్నారు. వాళ్ళకి ఎంత అన్యాయం జరిగినా కానీ అందరి మంచి ఆలోచించే ఆడవాళ్ళు సున్నిత మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నీలాంటి వాళ్లకు ఈ జన్మ సరిపోదు అంటూ ఇంకే 2 పిడుగుతులు గుద్ది తన కోపాన్ని చల్లార్చుకుంటూ పోరా అని విడిచిపెట్టేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పారిపోతున్నట్టు తొందరగా వెళ్ళిపోయాడు రవి. రవి వెళ్ళిపోగానే సుధా మనసంతా బాధతో మూలుగుతూ దుఃఖం తన్నుకొస్తుంటే కన్నీటిని అదిమిపెట్టి బాధనంతా పంటి బిగువున దాచి తనతో మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించింది. కానీ దుఃఖం ఆపుకోలేక చెంపల మీద నుండి కన్నీరు కారుతుంటే చున్నీతో చెంపలు తూడ్చుకొని గొంతులో నుంచి మాట పెగలక మోగగా మనసు రోధిస్తుంటే సైకిల్ తీసుకొని నెమ్మదిగా తొక్కుతూ ముందుకి సాగిపోతుంటే ఆమె పక్కగానే బైక్ నెమ్మదిగా నడుపుతూ ఆమెకు తోడుగా ఆసరగా ఇంటి వరకు ఆమెను అనుసరించాడు.
ఆమెతో పాటుగా వెళుతూనే మాట్లాడదామని ప్రయత్నించాడు. కానీ ఆమె పరిస్థితి అర్థం చేసుకున్న అతడు ఎలా ఓదార్చాలో ఏం మాట్లాడాలో తెలియక మనసులో సతమతమవుతూ ఎట్టకేలకు గొంతు పెగల్చుకుని, సుధా గారు, ఈ విషయము ఇంతటితో వదిలిపెట్టి మనసు ప్రశాంతంగా ఉండేలా మీ దృష్టిని మరల్చాలి. మీ మనసు ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మీరు చదువుపై దృష్టి సారించి మీరు అనుకున్న లక్ష్యం నెరవేరేలా చేయగలుగుతారు. ఏదో పీడకల వచ్చినట్టుగా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి. ఈ విషయం ఎవరికి తెలియదు. విషయం తెలిసిన వాడిని నేనే కాబట్టి ఈ విషయం ఎప్పటికీ బయటపడనివ్వను, బయటపడదు. మీ మనసు నిర్మలంగా ఉండేలా చూసుకొని మీరు ఇంటిలో ఏమీ జరగనట్లుగా మునపటిలా ఉండాలి. మీరు ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తుంటే ఇంట్లో వాళ్లకు అనుమానం వస్తే, విషయం తెలిస్తే మీ చదువుకు ఆటంకాలు ఏర్పడమే కాదు, మీపై మాయని మధ్యలా ఈ విషయం ఎప్పటికీ ఉండకూడదు. మీరు ఈ విషయం ఇంతటితో మర్చిపోండి అని చెబుతూ ఇల్లు సమీపించడంతో బాయ్ చెప్పి తన ఇంటికి బయలుదేరాడు. కంటిన్యూషన్ తో నెక్స్ట్ పార్ట్ లో కలుద్దామండి. మీకు ఈ కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సూపర్ ఉంటుందండి కథ, ప్రేమకు పట్టాభిషేకం. నెక్స్ట్ పార్ట్ లో కలుద్దాం. బాయ్ బాయ్.